మన ఇప్పుడు మళ్ళీ మీకు పిలవడానికి గ్రావిటీ దీనికి ఉద్దేశం కూడా మీకు ఇప్పుడు తెలిసిపోయింది. ఉదయంలో చెప్పింది మీడియా కాన్ఫరెన్స్లో మళ్ళీ దీనికి కంటిన్యూషన్ అది. టేకింగ్ అ స్టాండ్ వ్యూ ఆఫ్ ది యాక్షన్ ఆఫ్ ది సిఐ అక్కడ పర్సనలీ విజిట్ చేసి ఫస్ట్ ముఖ్యమైన పాయింట్ నేను పర్సనల్ అప్పుడు కూడా చెప్పాను దట్ ఇట్ ఈస్ అ ఫార్మల్గా నేను మా డిపార్ట్మెంట్ తరఫున అదే యాజ్ వెల్ యాజ్ ఎస్పీ కెపాసిటీలో ఫిర్యాదిని అదేవిధంగా వారికి మదర్ని ఫార్మల్ అపాలజీ టెండర్ చేశాం. అండ్ సబ్సిక్వెంట్లీ పూర్తి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ప్రైమా ఫేసా ఏమైనా ఎవిడెన్స్ మనకి కనపడింది దాని ప్రకారం దాంట్లో దృష్టిలో తీసి కేసు నమోదు చేయడం జరిగింది. సో క్రైమ్ నంబర్ 979/2020 ఆఫ్ కాశీబుగ్గ PS దీంట్లో సెక్షన్ 323, 354 రెడ్వి సెక్షన్ 34 IPC అండ్ కొన్ని అట్రోసిటీస్ సెక్షన్ కూడా ఇన్వాల్వ్ ఉన్న బికాజ్ ఫిర్యాది మనకి belongs to the community which is downtrodden Dalit community ఆ ఏరియాలో. సో వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం ఈ లా ఇస్ దేర్, లీగల్ యాక్షన్ దీని ప్రకారం వాళ్ళ పేరు మీద చేసాం. This kind of conduct from anyone, be it a public servant or any person, when it comes to the marginalized section, will not be tolerated. Marginalized sections ni evaraina, even in not only in this jilla, anni jillalo meeru chusko, it is not been tolerated. Appudu some other sections, some pressure groups try to make it a case to gain their own agendas, to propagate their own agendas, వాళ్ళని propagate కోసం చేస్తున్నా. But let me tell you very firmly and clearly, we do not, as a personal guy, as a SP as well as department tarafuna kuda clear message చెప్తున్నా అన్నికి. We do not believe, we do not consider even a thought where marginalized section is in any capacity been harassed, been punished by any individual. So we will take stern action, anyone, be it a public servant or an individual civilian. So ఈ మెసేజ్ మీ అన్నికి చెప్తున్నాం. సేమ్ opinion is not because of the only SP. SP shares an opinion which is my junior subordinates kuda ade follow chestunna. And through media, let me tell you, if anyone tried to misbehave, malli ippudu ee roju gaani eppudaina similar action will be taken. And coming to the point where అప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది ఈ ఇష్యూని వేరే కలర్ ఇవ్వడానికి ట్రై చేశారు. లెట్ మీ బి వెరీ క్లియర్ అండ్ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, there is no other angle apart from this. And in fact our government has made it through its several programs very clear that వాళ్ళు ఏమైనా సెక్షన్కి డిస్క్రిమినేషన్ చేయించలేదు. సో ఎప్పుడు ఎవరైనా ప్రెషర్ గ్రూప్ ఈ విషయంలో మన గవర్నమెంట్కి ఇమేజ్ని, దాంట్లో ఇంక్లూడింగ్ పోలీస్ ఇమేజ్ని టార్నిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం టు ఫస్ట్ మేక్ ష్యూర్ యువర్ కేస్ ఈజ్ హర్డ్. మీ కేస్ని ఫస్ట్ ప్రజెంట్ చేయాలి. అప్పుడు మీరు
ఆ కేసులో ఎవరైనా సీనియర్ ఆఫీసర్ కానీ ఎవరైనా ఆఫీసర్ని మీరు అప్రోచ్ అవుతున్నా వాళ్ళు వినట్లేదా, అప్పుడు యూ కెన్ సే. బట్ విదౌట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ది కేస్, ఇట్ ఈస్ నాట్ desired. So the case tarvata we will further continue to strengthen our position, and we will further work towards the empowerment of the marginalized society. We will give them full support wherever ee type of activities appadina manaki drashtilo vastundi. Definitely as a SP and as a department will take action in Srikakulam. Thank you.